హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి వేదికగా వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో సంచలనాలు బయటపడుతున్నాయి. ఈ దందాలోని ప్రధాన సూత్రధారి నాగరాజుకు సంబంధించి ఒక సంచలన వీడియో వెలుగులోకి వచ్చింది. కిడ్నీల కోసం ఎదురు చూస్తున్న రోగులతో నిందితుడు నాగరాజు నేరుగా డీల్ మాట్లాడుతున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వన్ వీక్ లో కిడ్నీ అయ్యకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేసినా సార్ దానికి నీ బాధ్యులు. నా పేరు నాగరాజు, నిమ్స్ లో రేడియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. వీళ్ళిద్దరికి వన్ వీక్ లో కిడ్నీ అయ్యకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేసినా సార్ దానికి నీ బాధ్యులు. నా పేరు నాగరాజు, నిమ్స్ లో రేడియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. వీళ్ళిద్దరికి వన్ వీక్ లో కిడ్నీ అయ్యకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేసినా సార్ దానికి నీ బాధ్యులు. నా పేరు నాగరాజు, నిమ్స్ లో రేడియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. వారం రోజుల్లో కిడ్నీ ఇప్పిస్తాను అంటూ బాధితులకు నాగరాజు ఓపెన్ ఆఫర్ ఇస్తున్న తీరు చూస్తుంటే ఈ నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్కరే బాధితుడు ఉన్నాడని భావించగా తాజా వీడియోలో ఇద్దరు బాధితులు కనిపిస్తూ ఉండడంతో ఈ కిడ్నీ రాకెట్ వెనుక బాధితుల సంఖ్య చాలా పెద్దదేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల్లో కిడ్నీలు ఇప్పిస్తానని నమ్మించి వీరి వద్ద నుంచి నాగరాజు ఎంత మొత్తం వసూలు చేశాడనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వన్ వీక్ లో కిడ్నీ అయ్యకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేసినా సార్ దానికి నీ బాధ్యులు. నా పేరు నాగరాజు, నిమ్స్ లో రేడియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. వీళ్ళిద్దరికి వన్ వీక్ లో కిడ్నీ అయ్యకపోతే మీ ఇష్టం, మీరు ఏం చేసినా సార్ దానికి నీ బాధ్యులు. నా పేరు నాగరాజు, నిమ్స్ లో రేడియాలజీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. వీళ్ళిద్దరికి వన్ వీక్ లో కిడ్నీ అయ్యకపోతే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే కిడ్నీ మార్పిడి ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పర్యవేక్షించవలసిన ప్రభుత్వ సంస్థ జీవన్ ధాన్ నుంచే నాగరాజు ఈ దందాను నడిపించాడు. జీవన్ ధాన్ సంస్థలోని అత్యంత కీలకమైన రోస్టర్ విభాగంలో కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఇష్టానురాజ్యంగా వ్యవహరించాడు. కేవలం ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి అయిన నాగరాజును అంతటి కీలకమైన జీవన్ ధాన్ కోఆపరేటివ్ పోస్టులో కూర్చోబెట్టింది ఎవరు? ఈ కిడ్నీ స్కామ్ వెనుక ఆసుపత్రి పెద్దలు, ఉన్నత అధికారులు ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎవరి ఆశీస్సులు నాగరాజుకు ఉన్నాయి అనే ప్రశ్నలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అడగలేదు అన్న వాళ్ళు, ఏం అడగలేదు. రిటర్న్ ఇస్తా అంటారు అంతే కదా, మీరు ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇస్తాను అంతే. కేసు వద్దని చెప్పి కిడ్నీ కోసమే లేదు. మీరు డయాలసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి. ఈయన పరిచయం ఏంటి అందులో పరిచయం? డాక్టర్లు ఏమని చెప్పారా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎంత ఇచ్చిన? నేను ఇవ్వలే డబ్బులు. ఇప్పుడు రిటర్న్ ఇస్తా అంటారు వాళ్ళు, ఎంత ఇస్తా అంటారు? మొత్తం మీరు కట్టినే అంటే మొత్తం 5 లక్షలు అడిగారా వాళ్ళు? అడగలేదు అన్న వాళ్ళు, ఏం అడగలేదు. ఇప్పుడు మీరు రిటర్న్ ఇస్తా అంటారు అంతే కదా, మీరు ఇచ్చిన డబ్బులు రిటర్న్ ఇస్తాను అంతే. కేసు వద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అంతే. కిడ్నీ కోసమే లేదు. మీరు డయాలసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి. ఈయన పరిచయం ఏంటి అందులో పరిచయం? డాక్టర్లు ఏమని చెప్పారా? కిడ్నీ